నాయకులు విజయగోపాల్ గారు జూమ్లో చేయడం. విజయగోపాల్ గారు నమస్కారం. నిన్న చంద్రబాబు పవన్ మధ్య చర్చలు జరిగినాయి. 32 సీట్లు కోరారు మీరు, 20 చోట్ల ఏకాభిప్రాయం వచ్చిందని, అదేవిధంగా వచ్చే వారం అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రకరకాల వార్తలు వచ్చాయి. 2 ఎంపీ సీట్లు ఇస్తున్నారని. నిజంగా కూడా మీ ఇద్దరి మధ్య ఎన్ని సీట్ల పంపకం ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు, అలాగే ప్యానల్ లో సభ్యులు వెంకటరెడ్డి గారికి, కోటేశ్వరరావు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. అలాగే 99 ప్రేక్షకులకు నమస్తే అండి. ఈ రోజు నిన్న జరిగిన చర్చలు ఏమున్నాయో అవి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీట్లలో ఎవరెవరు అభ్యర్థులు అనేది అంతవరకు ఇంకా వెళ్ళారని మేము అనుకోవట్లేదు. కేవలం నిన్నటి వరకు జరిగిన చర్చలు ఏంటంటే ఎన్ని సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనే దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది అన్నది కన్ఫర్మ్ అండి. కానీ ఇక్కడ ఒక లాజిక్ సార్, ఇక్కడ ఈ రోజు మేము కానీ లేకపోతే ఇతర ఇది కానీ ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేమున్న పార్టీ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పొత్తులు అనేవి ఉంటాయి. ఇప్పుడే కదండి పొత్తులు అనేది, ఇదేదో జనసేన పార్టీ వచ్చాక పొత్తుల వ్యవస్థ అనేది స్టార్ట్ అవ్వలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పొత్తులతో వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో, అందరూ పొత్తులతో వెళ్ళి ముఖ్యమంత్రులు అయ్యారు. పొత్తులతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము పొత్తుల్లో తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళ 100% గెలవాలనే కాన్సెప్ట్ లోనే తీసుకుంటామండి. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట బలమైన తెలుగుదేశం అభ్యర్థి ఉంటాడు, కానీ అక్కడ జనసేన కూడా అదే రీతిలో కొంచెం బలమైన సామాజిక వర్గం ఉండొచ్చు, లేకపోతే బలమైన వ్యక్తులు ఉండొచ్చు. కానీ అక్కడ మనం బలవంతంగా తెలుగుదేశంకో అది నాకు కావాలి సీటు అన్నారనుకోండి, అది కూడా అక్కడ ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. కాదండి విజయగోపాల్ గారు, వైసీపీ కాదండి 6 జాబితాలు చాలా ధైర్యంగా ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కూడా చాలా ఓపెన్ మైండ్తోని ప్రతిసారి 6 సీట్లు, 7 సీట్లు, 9 సీట్లు, 10 సీట్లు, ఇట్లా 60 మంది సీట్లు మార్చారు. ఇంత ధైర్యంగా 6 జాబితాలు ప్రకటిస్తే మీ ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు అతిగతి లేదు, తర్వాత మీ సీట్ల విషయం ఇంకా కొలిక్కి రాలేదు, పార్టీలో సిగపట్లు ఇవన్నీ ఉండవా? అసలు ఎందుకు ఇంత వెనకడుగు వేస్తుంది టీడీపీ జనసేన కూటమి? దీంట్లో ధైర్యం ఏముందండి? ఇంకా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, మాకు ఇంకా సమయం తీసుకుంటున్నాం. మాకు ప్రజల పూర్తి మద్దతు ఉంది. మీరు అంటున్నట్టుగా మాకు ధైర్యం లేదని మీరు అంటున్నారు. వాళ్ళ ప్రజల్లో చులకనైపోయారు కాబట్టి ప్రజల్లోకి తొందరగా వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారని మేము అనొచ్చు కదండి. ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా పరిస్థితి ప్రజల్లో బాగోలేదని ముందుగా వాళ్ళు సీట్లు తీసుకున్నారని, వైసీపీ వాళ్ళు సీట్లు తీసుకున్నారా మేము అనొచ్చు. పొత్తులో మీరే ఉంటారా? పొత్తులో జనసేన టీడీపీ ఉంటుందా, లేకుంటే బీజేపీ కలిసి వస్తుందా? ఇవాళ పత్రిక హైలైట్ చేసింది, బీజేపీ కూడా ఒక 4 సీట్లు ఇస్తారు, 2 ఎంపీ సీట్లు ఇస్తారు, దానికి పవన్ మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ఇంకా మీ పొత్తులే తెలియలేదు, ఉమ్మడి మేనిఫెస్టో తెలియలేదు, ఇంకా అభ్యర్థుల దాకా ఇంక ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? సార్ వెంకట్ గారు, ఉమ్మడి మేనిఫెస్టో రెడీగా ఉంది మా దగ్గర. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల కసరత్తు పూర్తి స్థాయిలో సుమారుగా 75 నుంచి 80% కసరత్తు జరగడం అయింది. ఇకపోతే పెండింగ్ అలా ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ బీజేపీతో కొద్దిగా పెండింగ్ అనే వాతావరణం అనేది కనబడుతుంది. అది వాస్తవం. అది కూడా ఈ 12వ తారీఖుతో ఆ పెండింగ్ కూడా క్లియర్ అవుద్ది. మేము 15వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో 2 దఫాలుగా, 6-7 దఫాలుగా కాకుండా కేవలం 2 దఫాల్లో మేము పూర్తిగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ భయాందోళనలు కాదండి కావాల్సింది, నెగ్గే గెలుపు గుర్రాలు, గెలిచే వ్యక్తులు. ఏ సీట్లలో మేము కూడా పొత్తుల్లో లేవనుకోండి, మేము కూడా అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. పొత్తుల్లో కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ల ప్రకారం మేము వెళ్ళవలసి ఉంటది. ఆ సీటు మేము ఏదో కంగారు పడి తొందరపడి ఎక్కడైనా ఒక సీటు చేజార్చుకున్నాం అనుకోండి, అది మళ్ళీ వైసీపీకి తిరిగి ప్లస్ అవ్వకుండా చూసుకునే విధంగా మేము పొత్తులు కాబట్టి ఆచితూచి అడిగేసి ఈ 15వ తారీఖు కల్లా మేము 2 దఫాల్లో మొత్తం అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. చంద్రబాబు పవన్ భేటీని ఎట్లా చూస్తారు? త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో వారి విడుదల కాబోతుంది, అభ్యర్థుల జాబితా కూడా కొలికి రాబోతుంది. మీకు ముచ్చెమటలేనా? ముచ్చెమటలు పడుతుంది జనసేన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి కాదు సార్. మాకెందుకు పడుతుంది? మేము ఎవరితో పొత్తులోనో లేదా ఎవరైనా సీట్లు ఇస్తే మేము